విజయనగరం జిల్లా రామభద్రాపురంలో పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒరిస్సా నుంచి ఏపీ మీదుగా ఇండోర్ తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు లారీలోని లోడులో కింద గంజాయి, పైన బొగ్గుతో నింపి తరలిస్తున్నారు. వాహనాలకు BSNL పోలీస్ బోర్డులను ఏర్పాటు చేసి ముందుగా ఎస్కాచ్ వెహికల్తో సినీ ఫక్కీలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. సుమారు 40 లక్షల విలువ చేసే 800 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అందులో గాంజా దొరికింది. అది ఏంటంటే మేము ముందుగానే ఈ సమాచారాన్ని మన MRO గారికి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు VROల్ని తర్వాత DT గారిని తీసుకొని తెప్పించి అక్కడ చెక్ చేస్తే 25 బ్యాగులు ఉన్నాయండి. అందులో ఒక్కొక్క బ్యాగ్ లో కూడా ఆల్మోస్ట్ 30 కిలోస్ గాంజా ఉందండి. వీళ్ళని ఇమీడియట్ గా లారీ డ్రైవర్ తాలూకా కొడుకు, వాడే క్లీనర్ గా యాక్ట్ చేస్తున్నాడు. లారీ డ్రైవర్ పేరు హుకుం సోలాంకి, అలాగే వాళ్ళ కొడుకు పేరు అనిల్ సోలాంకి అన్ని ఖాళీ చేసి అక్కడ గాంజాని అందులో